అండి, నమస్తే. అఖిల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. నేను అఖిల్ వాళ్ళ మమ్మీని. మా అఖిల్ బాబు స్కూల్ నుంచి వచ్చాడండి. చూడండి వాడు ఏం చేస్తున్నాడో. నేను వాడికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, అఖిల్ స్కూల్ బుక్స్ తీసి నాకు చూయించు, డైరీ బుక్ చూయించు అంటే 5 minutes ఉంది, 10 minutes ఉంది. ఏమన్నాడు? దాచిపెట్టి ఆట నందితలో నా ఫ్రెండ్ ఒక బాయ్ అన్నాడు, వాడు ఇట్లా చేస్తున్నాను. కానీ వాడు ఏమని చెప్పింది మీకు అర్థమవుతుందండి? మా కొడుకుకి అంత తెలుగు రాదు, కొంచెం మిక్స్ మసాలా, తెలుగు హిందీ రెండు మిక్స్ అయిపోతుంది వాడికి. వాడు ఏం చెప్పిండు మీకు అర్థమైందంటే కమెంట్స్లో చెప్పండి అండి. వాడంటే నాకు మమ్మీ నాకు తెలుగు వచ్చా అని. వచ్చు, కాకపోతే చెప్పేటప్పుడు మనం మామూలుగా చెప్పడం, ఇంకా స్పీడ్గా డగ్ 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 డగ్. వాళ్ళ నాన్నమ్మ కూడా అంటది మెల్లిగా మాట్లాడని. అంటే నేను ఉండేది, అమ్మ వాళ్ళు ఉండేది సికింద్రాబాద్లో ఉంటాడు. నేను పెళ్ళై ఇక్కడ పూణేలో షిఫ్ట్ అయినాను. వాడు పుట్టి పెరిగింది పూణేలోనే. అట్లాంటి వాడికి తెలుగు కూడా రాదని కాదు, తెలుగు వచ్చు. మాట్లాడినప్పుడు ఇట్లా కొద్దిగా స్లోగా ఉండదు, క్లారిటీగా కాకుండా టగడగడగడగడగడ అని మాట్లాడేస్తాడు నా కొడుకు. అది ఇంకా నాతో మాట్లాడినప్పుడు ఓకే, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది మా కొడుకుది. ఏం చెప్పునా, ఏం చెప్పింది మీ ఫ్రెండ్స్, ఏమన్నాడు? ఈరోజు ఒక బాయ్ పెన్సిల్ తీసుకుంది. ఓకే, ఇంకా వాడు డస్ట్బిన్ లో పడితే ఒక బాయ్ అన్నాడు, ఫ్రెండ్ అయిపోయింది అన్నాడు. డస్ట్బిన్ లో పెట్టి అప్పుడు వాడికి అంటే అప్పుడు వాడు అబ్బుతా ఉంటుంది, నేనేం పడేయాలి. ఓకే, టీచర్ తోటి నేను రేపు మాట్లాడతాను, ఓకేనా? పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వచ్చింది అనుకోండి, ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ అని అన్నీ చెప్తారు. కానీ స్కూల్లో ఏం చదివించిండ్రా బాబు చెప్పు అని అంటే మాత్రం తొందర చెప్పారు. ఈ పొలాలు చూడండి ఎంత బాగున్నాయి. మాకైతే గ్రేట్ అండి. బాల్కనీకి ఎదురుగానే పొలాలు ఉంటుంది. ఇక్కడ అందరు పండించడం చూస్తుంటాము. కుక్కలని మేకలని అన్నీ బాగానే జరుగుతుంటుంది, మంచిగా అనిపిస్తుంటుంది పొలాలు ఎదురుకుంటే చల్లగా. కానీ వర్షాకాలంలాగా లేనే లేదు కదా, అసలు వర్షాలు అసలు పడట్లేదు, ఏం లేదు. ఎండలు చాలా ఉంది. కానీ వర్షాలు పడితే కూడా అబ్బా కొంచెం నిమ్మలంగా శాంతిగా పడాలి. ఎగ్దమ్ ఒకటేసారి చాలా స్పీడ్గా వచ్చి ఆ చెట్లు పడడము, ఏందో అందరికి ప్రాబ్లం కావడం, అట్లాంటి వర్షాలు వద్దు. నార్మల్గానే పడాలి వర్షము. పొలాలకి ప్రాబ్లం ఉండొద్దు, మనకి ప్రాబ్లం ఉండొద్దు. అట్లాంటి వర్షాలు అయితే ఓకే కదా, అందరికీ ఓకే. కాకపోతే నీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటారు, కానీ నీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా కూడా అట్లనే పడాలి మీడియంగానే. ఏంటంటే స్కూల్కి ప్రాబ్లము, మనకి ప్రాబ్లము, అందరికీ ప్రాబ్లము. ఇంకా ఏంటంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్కి నేను కొత్త అండి. నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఇంకా ఒక రెండు మూడు ఏమో అనుకుంటా కుకింగ్ వీడియోస్ కూడా పెట్టాను. నేను వీడియో తీసేటప్పుడు నాకు ఐడియా లేదు. వీడియో తీసేటప్పుడు ఏమైందంటే నేను వండుతున్నాను అనమాట. ఏదో వండుతున్నాను, మేతి చికెన్ అని ఆ కర్రీ వండుతున్నాను. అప్పుడే అమ్మ కాల్ చేసింది. కాల్ చేయగానే ఆ వీడియో కట్. మళ్ళీ దాన్ని ఎలా చేయాలా ఏందో నాకు అంత ఐడియా లేదనమాట. అది సగంలోనే ఉండిపోయింది. ఇంకా అందుకే మీకు క్లారిటీ చేద్దామని చెప్తున్నాను. ఇదేంది ఇది సగమే చూపించి చాలామంది అనుకుంటారు, కాకపోతే ఏం కాదండి, నాకు అర్థం కాలేదు. అది అలానే పెండింగ్నే పెట్టినాను. మళ్ళీ ఇంకొక రోజు సాంబార్ చేసినప్పుడు కూడా అప్పుడు కాల్ వచ్చింది. ఏం చేయాలరా బాబు నాకు అర్థం కాలేదు, అందుకని ఆ రెండు పెండింగ్ పెట్టాను. అది ఒకవేళ మంచిగా వీడియో సెట్ అయిందంటే నేను వీడియో వేస్తానండి, ఫుల్ వీడియో వేస్తాను. చికెన్ మెంతం కూర చికెన్ చేశాను, ఇంకా సాంబార్ చేశాను. ఆ రెండు నేను ఫుల్ వీడియో వేస్తాను తప్పకుండా. మీరు చూడండి, మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నాకు కమెంట్స్లో కూడా చెప్పండి. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.